సో, కాఫీది చూసుకొని మేము పర్చేస్ చేసిన తర్వాత మా డ్రైవర్ అక్కడే వెయిట్ చేస్తున్నారనమాట మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత. సో, అక్కడే ఉన్నారాయన. తీసుకెళ్లారు మమ్మల్ని నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి ఒక 30-40 మినిట్స్ ఉన్నట్టుంది దూరం. అక్కడి నుంచి రివర్ రాఫ్టింగ్‌కి తీసుకెళ్లారు నెక్స్ట్ యాక్టివిటీ ఇదనమాట ఇది. రివర్ రాఫ్టింగ్‌లో ఫస్ట్ వెళ్ళగానే మేము డ్రెసెస్ చేంజ్ చేసేసుకొని తర్వాత వాళ్ళు సేఫ్టీది ఇచ్చారనమాట. మనకి హెల్మెట్ లాంటిది అండ్ బోట్స్‌ది రివర్ రాఫ్టింగ్ చేయడానికి మనకి అదిచ్చారు. ఇవన్నీ ఇచ్చారు. అది తీసుకొని మళ్ళీ వేరే ప్లేస్‌కి తీసుకెళ్లారు. మనం ఎక్కడైతే అక్కడ బోట్‌లో ఎక్కుతాం. బోట్ అనరేమో దాన్ని. చిన్నదనమాట ఒకటి. అదే బోట్ లాంటిది. దాంట్లో తీసుకెళ్లారు మనకి రివర్ దగ్గర. సో, అక్కడ కొంచెం నడిచి వెళ్ళాలి మనము. మీరు ఫిజికల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ముందే ప్రిపేర్డ్‌గా వెళ్ళాలి నేను చెప్పినట్టు. కొంచెం మనకి మీరు ఏం చేస్తారంటే ఆహ్, మేకప్ ఏమీ లేకుండా మీరు కొంచెం నేచురల్‌గా వెళ్ళేలాగా చూసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ అవన్నీ పడతాయి కదా మొహం మీద. సో, తర్వాత బావుండదు. మీరు కొంచెం లైట్‌గా ఏదన్నా వేసుకొని వెళ్ళండి. ఫేస్‌కొచ్చేసరికి చెప్తున్నాను నేను. అండ్ ఇంకొకటేంటంటే సన్ స్క్రీన్ ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళండి. అక్కడ కొంచెం ఎండలు గట్టిగానే ఉన్నాయి మనకి ఇండియాలానే. మేము వెళ్ళేటప్పుడైతే ఎలా ఉందంటే క్లైమేట్ మనకి ఇండియాలో ఉండిద్ది గదా! మనకి తెలుగు స్టేట్స్‌లో. మీరు ఆంధ్ర సైడ్ అయితే మీకు కోస్టల్ ప్లేసెస్‌లో మీరు ఉంటే ఎలా ఉండిద్దో సేమ్ అంతే ఉంది. ఆల్‌మోస్ట్ అంతే ఉంది. కొంచెం హ్యూమిడిటీ ఉంది. కొంచెము ఫేస్ జిడ్డుగా అవ్వడం అవన్నీ ఉన్నాయన్నమాట. సో, సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ మీరు క్యారీ చేయండి. నేనైతే అవన్నీ పెట్టుకొనే వెళ్ళాను. అండ్ మా హస్బెండ్‌కి కూడా ఇచ్చానన్నమాట. ఎందుకంటే వీళ్ళు మెయిన్ పట్టించుకోరు ఇవన్నీ. మనమే తీసుకెళ్ళాలి. సో, అదొకటి పెట్టుకోండి మీరు బ్యాగ్‌లో గూడా. వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశారు రివర్ రాఫ్టింగ్. మాకొక ఆల్‌మోస్ట్ 10 కిలోమీటర్స్ తీసుకెళ్ళినట్టున్నారు మమ్మల్ని ఆ రివర్ రాఫ్టింగ్‌లో. కొన్ని రివర్ ఏంటంటే మరీ ఫాస్ట్‌గా లేదు. అలా అని మరీ స్లోగా కూడా లేదు. కరెక్ట్‌గా ఉంది. మేము వెళ్ళినప్పుడైతే వాటర్ కూడా కరెక్ట్‌గా ఉన్నాయి లెవెల్. సో, ఇవన్నీ కూడా మీరు కొంచెం డేర్ చేస్తేనే చేయండి. లేదు మీరు చేయరు అంటే మీకు వేరే యాక్టివిటీస్ చెప్తాను నేను ఎండ్‌లో. సో, అవి మీరు ట్రై చేయొచ్చనమాట. మేమిద్దరం చేయాలనే అనుకుంటున్నాము. సో, వెళ్ళామనమాట. అండ్ అక్కడ గూడా రివర్ రాఫ్టింగ్ చేయిచ్చే ఆయన మనకి గైడ్ ఉన్నారనమాట. అండ్ మాతో పాటు ఇంకొక కపుల్‌ని కూడా కూర్చోబెట్టారు. సో, మేము 4 మెంబర్స్ అనమాట మా దాంట్లో. మేము ఎక్కువ మెంబర్స్‌ని మేము తీసుకోలేదు. 4 మెంబర్స్ అయితే మేము కొంచెం ఎంజాయ్ చేస్తాం అనేది మేమున్నాం. తీసుకెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని వాళ్ళని ఇద్దరిని కపుల్‌ని తీసుకెళ్తామని చెప్పారు. వాళ్ళొచ్చేసరికి వాళ్ళు యుక్రెయిన్ నుంచి వచ్చారంట. వాళ్ళు అప్పుడేదో వార్ జరుగుతుంది గదా! ఆ టైంలో వాళ్ళొచ్చారు. వాళ్ళొచ్చి అక్కడే స్టే చేస్తూ ఉన్నారంట. ఒక 1 మంత్ అయిందంట. వేరేవి కూడా వాళ్ళు చూస్తూ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం చూడ్డానికి వాళ్ళొచ్చారని చెప్పి వాళ్ళు చెప్పారు వాళ్ళిద్దరు. మాట్లాడారు వాళ్ళైతే. మనం ఎప్పుడైనా గానీ మనము వేరే కంట్రీ వాళ్ళు గానీ, వేరే ప్లేస్ వాళ్ళు గానీ ఎప్పుడైనా ఉంటే మీరు కమ్యూనికేషన్ చేయడానికి ట్రై చేయండి. మొహం అని పెట్టుకొని ఉండొద్దు. ఆహ్, ఎందుకంటే ఫస్ట్ నుంచే మన వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేదని చెప్పి అందరూ అంటారు. సో, అది ట్రూ అని చెప్పి మీరు చెప్పకండి. కమ్యూనికేట్ చేయండి. ఫస్ట్ ఏదో ఒకటి మీరు కొంతమంది అప్రోచ్ అవుతారు, నవ్వుతారు, వాళ్ళే మాట్లాడతారు హాయ్ అని చెప్పి. మాట్లాడండి. వాళ్ళు ఒకవేళ ఎవరైనా మాట్లాడకపోతే మీరు ట్రై చేయండి అట్‌లీస్ట్. మీ సైడ్ నుంచి మీరు హాయ్ చెప్పండి. వాళ్ళు చెప్పి మాట్లాడితే ఓకే. చెప్పకపోతే ఓకే. వదిలేసేయండి. హాయ్ హౌ ఆర్ యూ చెప్పేసి వదిలేసేయండి. సో, మీరైతే ట్రై చేయండి. కమ్యూనికేట్ చేయండి ఫస్ట్ అయితే. మేము మాట్లాడాము. వాళ్ళు మాట్లాడారు. మేము మాట్లాడామనమాట. తర్వాత కాన్వర్జేషన్ అయింది. ఎందుకొచ్చారు ఏంటి అంటే చెప్పారు వాళ్ళు. అక్కడ వార్ జరుగుతుంది. మేమొచ్చాము ఇక్కడికి. మేము వెకేషన్‌కి. అప్పుడు అలౌ చేస్తున్నారనమాట. సో, 1 మంత్ అయిందంట వాళ్ళొచ్చి. సో, వేరే యాక్టివిటీస్ చేశాము. అవి కూడా బాగున్నాయని చెప్పి మాకు సజెషన్స్ ఇచ్చారు. సో, చూడండి మాట్లాడితే మీకు తెలిసిద్ది. ఇప్పుడు వేరేవి ఏం చేయొచ్చు అనేది. కమ్యూనికేషన్ ఎప్పుడైనా మీరు చెయ్యాలి. ఆహ్, నేను చెప్పినట్టు మన వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదని అంటారు గదా! కానీ మన వాళ్ళకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే, మన వాళ్ళు దేంట్లోనైనా కానీ ఎక్సెల్ చేస్తారు. ఒకసారి మన వాళ్ళకి మనము నేర్చుకుంటే ఏదైనా, అది స్టడీస్ అయినా, అకాడమిక్స్ అయినా, జాబ్ అయినా గానీ, లేకపోతే ఇంకా వేరే ఏదుంటే దేంట్లో అయినా గానీ, మన వాళ్ళు ఫస్ట్ చేయడానికి భయపడతారనమాట. దాంట్లో ప్రాక్టీస్ ఉంటే ఖచ్చితంగా మన వాళ్ళే ఫస్టొస్తారు. నేను ఆ మాటైతే నేను చెప్పగలను. నేను ఎలా నెగెటివ్‌గా చెప్తానో, పాజిటివ్‌గా కూడా అలానే చెప్తాను నేను మన వాళ్ళకి. సో, మనం ఏంటంటే పాజిటివ్ మన దగ్గర చాలా ఉన్నాయి. మనం నెగెటివ్ కూడా మనం కొంచెం మార్చుకొని, మనము నంబర్ 1 అవ్వాలనేది నేను అనుకుంటాను. సో, రివర్ రాఫ్టింగ్‌కి ఎళ్ళామని చెప్పాను గదా! సో, 10 కిలోమీటర్స్ తీసుకెళ్లారు. లాస్ట్‌లో వచ్చేసరికి మాత్రం ఒక స్లైడ్ ఉందన్నమాట. అప్పటి వరకు స్ట్రెయిట్ గానే వెళ్ళింది. లాస్ట్ ఒక అంతే ఒక లాస్ట్ డిప్ అన్నమాట. ఒక చిన్నదే మరీ పెద్ద స్లైడింగ్స్ ఇలా ఏమీ లేదు. కొంచెం ఇలా ఉందన్నమాట. ఇంక్లైన్‌గా ఉంది. మరీ ఇంక్లైన్‌గా లేదు. అలా అని కానీ మరీ స్ట్రెయిట్‌గా లేదు. ఇలా ఉందన్నమాట కొంచెం గట్టిగా పట్టుకోమని వాళ్ళు చెప్తారు. ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ముందే ఇస్తారన్నమాట. అక్కడ రివర్ రాఫ్టింగ్ చేయించే ఆయన కూడా మాతో చాలా బాగా మాట్లాడాడు. ఆయన కూడా కమ్యూనికేట్ చేశాడు. అండ్
వాళ్ళకి చాలా మంది ఇండియన్ టూరిస్ట్ వస్తారని చెప్పి మెన్షన్ చేశాడు ఆయన. అండ్ ఆయన నెంబర్ కూడా మేము తీసుకున్నాము. మాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుంది. వాళ్ళు మాట్లాడే విధానము, పేషెన్స్‌తో అసలు అరుచుకోవడము అలా ఏమీ లేదనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళైతే అక్కడ. నాకు అదొకటి నచ్చింది బాలీలో. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అందరితోనూ వాళ్ళు. ఇప్పుడు ఫారినర్స్‌తో ఎట్లా ఉన్నారో మనతోని గూడా అలానే ఉన్నారు. మాతో గూడా. వాళ్ళేమి డిఫరెన్షియేషన్ అనేది చూపిచ్చలేదనమాట. అదొకటి నాకు చాలా బాగా నచ్చింది. అలా అయిపోయింది. మేము నంబర్ తీసుకున్నాము. రివర్ రాఫ్టింగ్ ఎంజాయ్ చేశామనమాట. అయిపోయిన తర్వాత మధ్యలోనే మనకి ఫోటోస్ అండ్ వీడియోస్ తీస్తారు. మధ్యలో అక్కడ సైడ్స్ ఉంటారనమాట ఉన్నప్పుడు. అలా తీస్తారు ఫోటోస్. అండ్ లాస్ట్ షాట్ వచ్చేసరికి ఇలా డిప్ అవుతూ ఉండేది. అదొకటి డ్రోన్ షాట్ తీశారనమాట. సో, అలా ఫోటోస్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇన్ని నంబర్ ఆఫ్ ఫోటోస్‌కి ఇంత మనీ అని చెప్పి ఉండేది తర్వాత. మీకు వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. మీకు నచ్చితే తీసుకోండి అన్నీ. లేదు మాకు 2 కావాలి, 3 కావాలి, 10 ఫోటోస్ కావాలి, 20 లేకపోతే వీడియోనే కావాలి, ఫోటో అవసరం లేదు. అలా కూడా చాలా ఉన్నాయన్నమాట అక్కడ. మేమైతే చూసి తీసుకున్నాము. మాకు కొన్ని కావాలని చెప్పి మెమరీస్‌కి. అలా తీసుకున్నాము. వాళ్ళు కాపీ చేసి ఇచ్చేసారు మనకి. నెక్స్ట్ దాని తర్వాత అదయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ లొకేషన్‌కని చెప్పి మేము రెడీ అయ్యామన్నమాట. ఏంటంటే మనకి క్వాడ్ బైక్‌దనమాట. ఇది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను క్వాడ్ బైక్‌ది. ఆ లొకేషన్‌కి తీసుకెళ్లారు. అది ఇంకొక 30 మినిట్స్ అనుకుంటా అక్కడి నుంచి. అక్కడికి తీసుకెళ్లారు. మళ్ళీ వెళ్ళాక మనం అక్కడ ఏంటంటే మధ్యలో మనకి డ్రెసెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా టైం ఇచ్చారు. వాళ్ళు డ్రైవర్స్ అయితే చాలా పేషెన్స్‌గా ఉన్నారు మనకి కూర్చొని. ప్రతిది కూడా వాళ్ళు చెప్పారు. ఎక్కడ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా బాగా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏదైనా కావాలంటే నెక్స్ట్ మనకి ప్రతిదానికి అనమాట టికెట్స్ కావాలి మనకి ఏదైనా గానీ అక్కడ. ఆయనే వెళ్ళి తీసుకొచ్చారు. మాకు ఒకవేళ లగేజ్ కావాలంటే కూడా ఆయనే తీసుకొచ్చి ఇవ్వడము, తర్వాత మనం చేంజ్ చేసుకున్నాక తీసుకెళ్ళి మళ్ళీ కార్‌లో పెట్టడము, ఇవన్నీ కూడా సర్వీస్ అనమాట. ఈ చిన్నవి మనకి చాలా ఇంపార్టెంట్. అలా ఉండే వాళ్ళని చూసుకోండి. వీళ్ళైతే మాతో చాలా బాగున్నారనమాట ఆ డ్రైవర్ అయితే. మేము ఒకవేళ మా ఇద్దరికి కపుల్‌కి మాకు ఫోటో తీయాలంటే కూడా చాలా మంచి ఫోటోస్ తీశారు ఆయన. ఇప్పుడు ఏదైనా యాక్టివిటీ స్టార్ట్ అయ్యే ముందు తీయాలనుకున్నా గానీ, లేకపోతే వాళ్ళు కూడా అప్‌లోడ్ చేసుకోవాలి గదా! వాళ్ళ కంపెనీలో. అండ్ ఆయన కూడా వెళ్ళినట్టు చూపించుకోవాలి కదా! సో, అలా గూడా ఆయన ఫోటోస్ తీశారు. మా పర్సనల్ మొబైల్‌లో తీయమంటే కూడా తీశారు అవన్నీ మాకు చాలా బాగా నచ్చినియి. సో, వెళ్ళాము నెక్స్ట్ క్వాడ్ బైక్‌కి వెళ్ళినప్పుడు అడుగుతారనమాట. మీరు ఇద్దరు ఇండివిడ్యుయల్‌గా చేస్తారా? లేకపోతే ఇద్దరు కపుల్ ఒకటే చేస్తారా? అని చెప్పి. మేము ఒకటే తీసుకోవాలనుకున్నాము. సో, దానికి కూడా ఫస్ట్ వెళ్ళగానే మనకి సేఫ్టీవిస్తారు. బూట్స్ ఇస్తారనమాట. అవి కూడా వాటర్ ప్రూఫ్‌వి. అండ్ మనం కొంచెం మడ్‌లో దాంట్లో వెళ్తాం కాబట్టి స్లిప్ అవ్వకుండా ఉండేవి ఇస్తారు. మనకి హెడ్ కూడా హెల్మెట్ లాంటిది ఇస్తారు. నెక్స్ట్ అంతే అలా ఇస్తారనమాట. అండ్ చేతులకి నాకు గుర్తులేదు. చేతులకి ఏం లేవనుకుంటాను. జస్ట్ హెల్మెట్ అండ్ షూస్ ఇస్తారు. అంతే. ఆ రెండే ఇస్తారనమాట. అండ్ మనకి కాళ్ళకి కూడా ఏం చేస్తారంటే వాళ్ళు బూట్స్ లోపల పెట్టుకునేటప్పుడు మనం నార్మల్ షూస్ తీసేసి స్లిప్పర్స్ కానీ, షూస్ కానీ వాళ్ళొక వాటర్ ప్లాస్టిక్ కవర్ లాంటిది ఉండిద్ది. అది కాళ్ళకి వేసుకొని టై చేసుకోమని చెప్పి ఇస్తారనమాట. అది వేసుకొని అది బూట్ లోపల పెట్టుకోవాలనమాట. ఎందుకంటే వాటర్ అవన్నీ వెళ్తాయి కంపల్సరీ లోపల. అందుకని చెప్పి వాళ్ళు ఇచ్చినట్టున్నారు. తర్వాత అర్థమైంది నాకు. సో, అది తీసుకున్నాం, వేసుకున్నాం అయిపోయింది. మేము తీసుకున్నామనమాట. సెలక్షన్ కూడా మిమ్మల్ని అడుగుతారు. ఏది కావాలి మీకు? ఏ కలర్ కావాలి? ఎలాంటిది కావాలి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూసుకోవచ్చు. మళ్ళీ ఆ మార్చుకున్న దగ్గర నుంచి మళ్ళీ వేరే ప్లేస్‌కి అక్కడ ఒక 5 మినిట్స్ ఉందనమాట. ఆ లొకేషన్‌కి తీసుకెళ్లారు. వాళ్ళే తీసుకెళ్లారు ఇవన్నీ. మేమేమి ఒక్క రూపాయి కూడా మేము పెట్టలేదు. మొత్తం ఇంక్లూడెడ్ అనమాట ఇదంతా. వాళ్ళు తీసుకెళ్లారు. అంతా అయిపోయింది. సో, అక్కడికి తీసుకెళ్లారనమాట. మేము క్వాడ్ బైక్‌ది స్టార్ట్ చేశాము. అక్కడ ఎలా ఉండిద్దంటే ఫస్ట్ వాళ్ళు కూడా ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తారు. ఎలా చేయాలని చెప్తారనమాట. ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చి ఫస్ట్ ఒక చిన్న ప్లేస్‌లో, ఓపెన్ ప్లేస్‌లో మనకి నేర్పిస్తారు. కొంచెం ఒక 5 మినిట్స్ అలాగా. మీరు రౌండ్స్ వేయడము అవన్నీ చెప్తారనమాట. ఎలా వాడాలి అసలు బైక్‌ది కూడా స్టార్టింగ్‌లో మనకు చెప్తారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత అది కూడా చాలా బాగుంది ఎక్స్‌పీరియన్స్ అనేది. ఇవన్నీ ఎక్స్‌పీరియన్సెస్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ అండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు చూడండి. అండ్ సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోండి. నేను అందరిని చేయమని చెప్పట్లేదు. మీరు ధైర్యంగా ఉంటే చేయండి. ఎందుకంటే నేను కొన్ని కేసెస్ ఇలాంటివి చూసాను. వేరేవి చేసినప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ నేను మరి అంత అలాంటివైతే చేయను. ఏదైనా హైట్స్ ఉండేవి అలాంటివి నేను చేయను గానీ క్వాడ్ బైక్ అది నార్మలే. అది చేయొచ్చు. కొంచెం స్పీడ్‌గా వెళ్ళిద్ది అంతే అన్నమాట. రివర్ రాఫ్టింగ్ కూడా మనకి అవన్నీ ఇచ్చారనమాట. మనకి వాటర్‌లో గానీ ఉన్నా గానీ మనకి ప్రాబ్లమ్ ఏం అవ్వకుండా ఇచ్చారు. అండ్ మేము కూడా అన్నీ మాట్లాడి రీసెర్చ్ చేసి ఇవన్నీ మేము వెళ్ళాము. ఏదైనా గానీ మీరు ఎవరైనా చెప్పారు వెళ్ళమని ఇవన్నీ పక్కన పెడితే మీరు రీసెర్చ్ చేసుకొని, చూసుకొని మీరు డేర్ చేస్తేనే వెళ్ళండి. నేను ఇవన్నీ చెప్తున్నాను. మీరు లేకపోతే మీకు వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మేము ఆస్ట్రేలియాలో ట్రై చేయాలంటే మాకు చాలా ఎక్స్‌పెన్సివ్ అవుతాయన్నమాట ఇక్కడ. మాకు అంతకంటే ఇంటూ 5 టైమ్స్ అయింది మాకిక్కడ. సో, మాకక్కడ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ మేమిద్దరం కూడా కొంచెం యాక్టివ్‌గా చేసేవాళ్ళమే అలాంటి యాక్టివిటీస్. సో, అందుకే వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత ఒకవేళ నేను కొంచెం డౌట్‌గా ఉన్నా గానీ, మా హస్బెండ్ కొంచెం పుష్ చేసి, లేదు నువ్వు చేయగలవు అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఒకవేళ నేను ఎక్కడైనా డౌట్‌గా ఉన్నా గానీ, నేను ఉండను. బట్ ఏదన్నా కొంచెం నేను ఒక పర్సెంట్ ఆలోచించినా గానీ, ఏదన్నా
కొంచెం పుష్ ఇచ్చి చేయాలి మనం అని చెప్పి నాకు ధైర్యం అనేది ఇస్తారనమాట. సో, అలా చేసాం మేము. నేను క్వాడ్ బైక్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను వెనక కూర్చున్నాను. మా హస్బెండ్ డ్రైవ్ చేశారనమాట. అది కూడా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. చాలా బావుంది అది గూడా. మనకి కొంచెం ఎంతసేపు ఆల్మోస్ట్ మనం 60 మినిట్స్ ఇచ్చినట్టున్నారు వాళ్ళు. 60 మినిట్స్ బాగా నడపొచ్చు. నడిపే వాళ్ళైతే. కొంచెం అది ఏంటంటే మనము కొంచెం రైజింగ్ అనేది అవన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను చూసాను మధ్యలో. బావుంది. అది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మనకి క్వాడ్ బైక్ అనేది అయిపోయింది కదా! అది అయిపోయిన తర్వాత మాకు వెంటనే తీసుకొచ్చేసి మాకు లంచ్ పెట్టారనమాట అక్కడ. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ టైమ్ ఇచ్చారు. మనకి ఎక్కడికక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇస్తారు. మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఒక బ్యాగ్‌లో మీరు పెట్టేసుకొని వెళ్ళిపోండి అవుట్‌ఫిట్స్. మీకు మార్చుకోవాలి. ఎందుకంటే మనం వాటర్‌లో ఇవన్నీ చేసినప్పుడు వెట్ అయిపోతాయి కదా! మార్చుకొని వెళ్ళేలాగా చూసుకోండి. ఇంకొక అవుట్‌ఫిట్స్ మల్టిపుల్ అవుట్‌ఫిట్స్ పెట్టుకోండి మీరు. మళ్ళీ వేరే లొకేషన్స్‌కెళ్ళినప్పుడు మీరు ఫోటోస్ దిగాలంటే మనకి అలా కావాలి కదా! అవన్నీ ముందే ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ ప్లానింగే అండి. మీరు ఏదన్నా చేసినప్పుడు ఏదో వచ్చింది, ఏదో వెళ్ళాము అన్నట్టు కాకుండా ఏదైనా గానీ కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే అది ఇంటూ 100 టైమ్స్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో, ఇది ముందు చూసుకోండి. నేను ముందే మొత్తం సర్దేశాననమాట. సర్దాక డ్యూటీ నాది. అవన్నీ ముందే చూసేసాను. ప్లానింగ్, క్లోత్స్ ఇవన్నీ ఎప్పుడు నాదనమాట. స్టైలింగ్ ఇవన్నీ ఇప్పుడు. సో, నేను చూసుకున్నాను ముందే పెట్టేసాను మొత్తం రాత్రి నేను. చేసి అదంతా అయిపోయిన తర్వాత పడుకున్నాననమాట నేను. ఎలాంటివి వేసుకోవాలి, ఎక్కడికి అనేది చూసుకున్న తర్వాత. అదయిపోయిన తర్వాత లంచ్ పెట్టారు నేను చెప్పినట్టు. లంచ్‌లో మాకేం పెట్టారంటే, మాకు నూడిల్స్ ఉన్నాయి. అవి నూడిల్స్ పెట్టారు. ఇంకా వేరేదేంటంటే ఇంకోటేదో ఉంది. మనకి ఆ రోజు ఇంకొకటి డ్రై గ్రిల్డ్ అనుకుంటాను. గ్రిల్డ్‌ది బీఫ్‌కో, పోర్కో గుర్తులేదు. అదొకటుంది. మళ్ళీ చికెన్ కూడా కొంచెం కర్రీ స్టైల్‌లో ఉందనమాట. మనకి కొంచెం ఇండోనేషియన్ కర్రీస్ ఉంటాయి కదా! ఆ స్టైల్‌లో ఉంది. మనకి నూడిల్స్ అదుంది. సో, ఆ 2 తీసుకున్నాం. చికెనే తిన్నాం. నూడిల్స్‌తో తినేసాం మేమిద్దరము. అదైతే బానే ఉంది. అక్కడ ఎక్కువ ఏం పెట్టలేదు. ఎందుకంటే అది యాక్టివిటీస్ జరిగేది కదా! సో, అక్కడ మనకి బఫే హోటల్‌లో ఉండేలాగా మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అండ్ అక్కడ ఉండవు గూడా అలాంటివి. బిల్డింగ్ అయితే బానే ఉంది అక్కడ అన్నీ. మనం అక్కడ ఏదైనా కొనుక్కోవాలన్నా గానీ, మనకు ఒకవేళ లేకపోతే మనము సడెన్‌గా ఇప్పుడు అక్కడికి వెళ్ళినా గానీ, మనకి కొనుక్కోవడానికి అక్కడికి ఆ క్లోత్స్ అనేవి ఉన్నాయి మనకి మార్చుకోవడానికి. సేమ్ మనకి ఇక్కడ బీచ్ దగ్గర ఎలా ఉండిద్ది మనం మార్చుకోవడానికి ఏదైనా కొనుక్కోవడానికి, సేమ్ అలానే అక్కడ కూడా ఉందనమాట ఒకటి స్టోర్ అనేది. చిన్న స్టోరే కానీ అన్నీ ఉన్నాయి అందులో. అన్ని సైజెస్ కూడా ఉన్నాయి. మేమేం పర్చేస్ చేయలేదు. మేమన్నీ ముందే తీసుకెళ్ళాము. నేను ముందే పెట్టేసానని చెప్పాను గదా! అదైతే ఎక్స్‌పీరియన్స్ బావుంది. తినేసాము. కొంచెం తిన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిలాక్సింగ్ స్పాట్‌కి తీసుకెళ్లారు. నెక్స్ట్ ఎక్కడికంటే అక్కడి నుంచి మళ్ళీ ఇది కొంచెం ఒక 40-50 మినిట్స్ పెట్టినట్టుంది ఇది గూడా. తీసుకెళ్లారు. నెక్స్ట్ స్పాట్ ఏంటంటే ఇన్ఫినిటీ పూల్ అనమాట. అక్కడ జస్ట్ మేము రిలాక్స్ అయ్యామంటే ఎందుకంటే పొద్దున్నుంచి మేము రివర్ రాఫ్టింగ్, క్వాడ్ బైక్ ఆ 2 చేసాం గదా! ఆ 2 చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి కొంచెం డౌన్‌కొచ్చేసినాయి అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫినిటీ పూల్ దగ్గర గూడా మనం కొంచెం కిందకి వాక్ చేయాలి. అక్కడ కూడా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్స్‌లో ఉన్నాయి. 1, 2, 3 లెవెల్స్‌లో ఉన్నాయి. మీకు మరీ కిందకి వెళ్తే అప్పుడు మనకి పెద్ద పూల్ ఉండిద్ది. సెకండ్ లెవెల్ కొంచెం చిన్న పూలు. ఇంకా ఫస్ట్ లెవెల్ కొంచెం జస్ట్ కూర్చొని మనం ఉండడానికి హోటల్‌లో పూల్స్ ఉంటాయి గదా! అలా ఉందనమాట. సో, మాకైతే యాక్సెస్ దాంట్లోనే ఇంక్లూడెడ్ ఉంది ప్యాకేజ్‌లోనే. మనం కింద వరకు వెళ్ళొచ్చు. అది కూడా బేస్డ్ ఆన్ ద ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు ప్యాకేజెస్‌లో డిఫరెన్స్ ఉంటాయి మీకు. మేము ఆ కింద వరకు వెళ్ళేదే తీసుకున్నాము. మాకు దాంతో పాటు ఒక డ్రింక్ కూడా ఫ్రీ అని చెప్పారు. ఆల్కహాలిక్ గాని, నాన్ ఆల్కహాలిక్ గాని అన్నీ ఉన్నాయి డ్రింక్స్ అక్కడ. ఏది కావాలంటే అది ఫ్రీ అని చెప్పేసారనమాట మాకు. సో, అక్కడేంటంటే డ్రింక్ అనేది ఫ్రీగా అని చెప్పారు. దాంట్లో ఇంక్లూడెడ్ అని చెప్పి. మేమేం చేసామంటే డ్రింక్స్ అనేవి ఆర్డర్ చేసాము. మేమిద్దరము ఆల్కహాల్ తాగము. సో, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మేము ఆర్డర్ చేశాననమాట. నేనొక చాక్లేట్ మిల్క్ షేక్ నేను చెప్పా కదా! నేను ఫ్యాన్ అనమాట. చాక్లేట్ ఫ్యాన్. చాక్లేట్ మిల్క్ షేక్ ఒకటి చెప్పాను. మా హస్బెండ్ వచ్చేసరికి ఆయన పిస్తాషియోదో ఏదో చెప్పినట్టున్నారు. అలాంటి మిల్క్ షేక్. ఇద్దరము 2 తీసుకున్నాము. కాంప్లిమెంటరీ అన్నారని. మాకింక అప్పటికి ఏం తినాలనిపించలేదు. ఎందుకంటే ముందే మేము లంచ్ చేసి వచ్చాం కాబట్టి ఇంక మేము వేరేదేది ఆర్డర్ చేయలేదు. సో, డ్రింక్స్ ఇంక్లూడెడ్ వచ్చినాయి కాబట్టి అక్కడంతా ఇంకా ఫ్రీయే. డ్రింక్స్ తీసుకున్నాము. హాయిగా కూర్చున్నామనమాట. ఇద్దరం రిలాక్స్ అయ్యాము. అలా కపుల్ టైమ్ స్పెండ్ చేసాం మేమక్కడ. మీరు పూల్‌లో దిగాలనుకున్నా కానీ దిగొచ్చని చెప్పారు. కానీ మేము ఆల్రెడీ పొద్దున్నుంచే ఆ రివర్ రాఫ్టింగ్ అవన్నీ చేసున్నాం కాబట్టి మేమైతే జస్ట్ కాళ్ళు పెట్టుకొని రిలాక్స్ అయ్యాము పూల్‌లో. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్. మనకి ఇంకేదైనా కావాలన్నా గానీ వాళ్ళు తెచ్చిచ్చారు. టవల్స్ కావాలంటే అలా ఏదైనా కావాలన్నా గానీ తెచ్చిస్తున్నారు. నేను చూసాను. సో, కూర్చున్నాం కాసేపు రిలాక్స్ అయిపోయాం. అప్పటికి ఈవినింగ్ అయిపోయిందనమాట. 6:30. సో, అక్కడ రిలాక్స్ అయిన తర్వాతయితే చాలా బాగా అనిపిచ్చింది. మాకు చాలా బావుంది అక్కడ. నెక్స్ట్ మళ్ళీ డ్రైవర్ గూడా అక్కడ ఒక ఫోటో తీశారనమాట. ప్రతి దాంట్లో మళ్ళీ ఫోటోస్ తీశారు డ్రైవర్. మా ఫోన్స్‌లో తీశారు. ఆయన ఫోన్‌లో కూడా తీసి ఆయన అప్‌లోడ్ చేయాలనుకుంటాను. చేసేసారు నేను ముందు చెప్పినట్టు. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారనమాట. అదే హోటల్‌కి తీసుకొచ్చారు సారీ. హోటల్‌కి తీసుకొచ్చేసారింకా. అక్కడి నుంచి అంతే మేము ఆల్మోస్ట్ 7కి వచ్చేసాము మేము హోటల్‌కి. అంతా అయిపోయింది. 7:15 ఆ టైంకి వచ్చేసాము హోటల్‌కి మేము.
అంతా అయిపోయింది. అది కూడా మన డెసిషనేనా అనమాట. మనం ఇంకా ఒక గంట ఉండాలన్నా ఉండొచ్చు, 2 అవర్స్ అయినా ఉండొచ్చు. మన ఇష్టం అనమాట మొత్తం అక్కడ. కానీ క్లోజింగ్ టైమ్ అనేది ఉంది. 8 వరకు అలా ఉందనుకుంటాను అది. మేము అంతసేపు ఉండలేదు. ఆల్మోస్ట్ అంతే 6కి అలా మనకి కొంచెము డార్క్ అవుతూ ఉన్నప్పుడే మేము వెళ్ళిపోవాలి అనుకున్నాము. కొంచెం వెళ్ళి రిలాక్స్ అవ్వాలనుకున్నాము హోటల్‌లో. అందుకే మేము ర్యాపప్ చేసేసుకొని ఇంకా హోటల్‌కెళ్ళిపోయాము 7:30కి అలాగా. ఇంకా వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి మనము ఎంత ఫ్రెష్ అయినా గానీ ఈ ప్రాసెస్ మొత్తంలో మనకి మళ్ళీ అలానే అనిపించిద్ది. ఆ ఫీలింగ్ వచ్చిద్ది. సో, మళ్ళీ హోటల్‌కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మేము ఫుడ్ అనేది నెక్స్ట్ ఆర్డర్ చేసేసాము గ్రాబ్‌లో. ఆర్డర్ చేసేసుకొని నెక్స్ట్ ఫుడ్ తినేసామనమాట. ఫుడ్ కూడా మీకు వెరైటీస్ అన్నీ దొరుకుతాయి ఇక. మనకి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ ఇండోనేషియన్ ఫుడ్ ఉండిద్ది. మీరు ట్రై చేయాలన్నా గానీ, లేకపోతే మన ఇండియన్ ఫుడ్ ఉంది. ఫస్ట్ డే వచ్చేసరికి మేము బర్గర్ కింగ్ ఎయిర్‌పోర్ట్‌లో తినేసాము. సెకండ్ డే బయట నుంచి తెప్పించి తిన్నామనమాట. అది కూడా ఏదో ఫాస్ట్ ఫుడే తెప్పించినట్టున్నాం. ఆ రోజు కూడా అంతే డోమినోస్ తెప్పించుకున్నట్టున్నాము. డోమినోస్ తినేసాము ఆ రోజు. పిజ్జా తినేసాము లైట్‌గా. వాళ్ళ ఫుడ్స్ ఇంకెందుకులే ట్రై చేయడం. ఎందుకంటే మధ్యాహ్నం కూడా నూడిల్స్ తిన్నాం గదా! సో, అది లైట్‌గా తినేసి పడుకుందాం అనుకున్నాము. ఆ రోజు రిలాక్స్ అయిపోయింది. నెక్స్ట్ డే మేమేం చేసామంటే నెక్స్ట్ డే కూడా మేము హోటల్‌లో మాకు ఆహ్, ఇది మసాజెస్ ఉన్నాయన్నమాట. సో, ఆ మసాజ్ అనేది మేము ఒకటి బుక్ చేసుకున్నాము. ముందే బుక్ చేసుకున్నాం ఇది గూడా మేము. అక్కడికి అప్పుడు వెళ్ళినా గానీ వాళ్ళు ఓకే అంటారు గానీ మనకు తెలీదు గదా! ఇప్పుడు ఎక్కువ మందుంటే మనల్ని మనం లిస్ట్‌లో వెనక్కొచ్చేస్తాము. మళ్ళీ దొరుకుద్దో, దొరకదో మనకు తెలీదు. అండ్ మేము బయట మసాజ్ దాంట్లో అయితే మేము ట్రై చేయాలనుకోలేదు. ఎందుకంటే అవి మళ్ళీ ఎలా ఉంటాయో మనకు తెలీదు. వాళ్ళు మెయింటైన్ చేస్తారో లేదో తెలీదు. ఇవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వీటికన్నిటికి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తాననమాట. కొంచెం డబ్బులు ఎక్కువైనా గానీ పెట్టాలని అనుకుంటాను. మాకు ఆ ప్రైస్‌కి మేము బయటికి వెళ్ళుంటే మాకు ఇంకా చీప్‌గా దొరికేదేమో గానీ కానీ మేము హోటల్ దాంట్లోనే నేను ట్రై చేయాలనుకున్నాను. హోటల్ మేము మంచిదే చూస్ చేసుకున్నాం కాబట్టి సో, అది ముందే బుక్ చేసుకున్నాము. సో, అది వెళ్ళాము. మసాజ్ చేశారు. చాలా బావుంది. ఆ ముందు రోజంతా బాగా తిరిగొచ్చాం గాబట్టి మాకు కొంచెం రిలాక్సేషన్‌గా అనిపించింది. చాలా బాగా చేశారు వాళ్ళైతే మాత్రము. మనకు కొంచెం ఇంకా ప్రెషర్ పెట్టి చేయమన్నా గానీ చేస్తారు మనకి. ఇంకా లేదు ప్రెషర్ తక్కువ చేసి చేయమన్నా గానీ చేస్తారు. చాలా బావుంది అదైతే. మనకేం లేదు. మనం జస్ట్ హ్యాండ్స్ చేస్తారు, లెగ్స్ చేస్తారు. మనకి నెక్ కావాలంటే నెక్ మీద చేస్తారు, షోల్డర్ మీద చేస్తారు. ఇలా అన్నమాట. అందులో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఇంకా ఫుల్ చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారేమో. మేమైతే జస్ట్ వీటి వరకే చేయించుకున్నాము. హ్యాండ్స్, లెగ్స్ ఈ షోల్డర్, నెక్ ముందంతా తిరుగున్నాం గదా! ముందు రోజు కొంచెం రిలాక్సేషన్‌గా అనిపించింది మాకు. ఇంకా వాళ్ళ దగ్గర ఫేషియల్స్ ఇవి గూడా ఉన్నాయన్నమాట వేరేవి. కానీ మేమేం ట్రై చేయలేదు. జస్ట్ అది కొంచెం ఫేమస్ అంటారు గదా! ఆ ఆయిల్స్‌లో గూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఏది మనకుంది, ఏది కావాలి అనేది మేము చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడైతే లెమన్ గ్రాస్ చాలా ఫేమస్. ప్రతి దాంట్లో లెమన్ గ్రాస్ ఉంది. తినే దాంట్లో ఉంది. అండ్ వాళ్ళు పెట్టుకునే కాస్మెటిక్స్‌లో అని ఇలా స్క్రబ్స్‌లో వీటిలో అన్నీ ఉన్నాయన్నమాట. సో, అలా స్క్రబ్ చేస్తున్నప్పుడు కూడా మేము అన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. ఏ స్క్రబ్ కావాలి, ఏ ఆయిల్ కావాలి అని చెప్పి అడిగారు. సో, మేము సెలెక్ట్ చేసుకున్నాము. అదంతా అయిపోయింది. రిలాక్స్ అయ్యాము ఆ రోజు. రిలాక్స్ అయిన తర్వాత మేము ఇంకా బయటికి వెళ్ళి ఇంక కొంచెం స్ట్రీట్స్ అనేది ఎక్స్‌ప్లోర్ చేసాము. ఆ రోజు పొద్దున్న అది చేసుకొని ఇంక రిలాక్స్ అయ్యాము. మధ్యాహ్నం నుంచి ఇంకా బయటికి వెళ్ళి కొంచెం చూసామనమాట. ఆ రోజు ఏం చేసామంటే షాపింగ్‌కి జస్ట్ బయటికి దూరం వెళ్ళలేదు ఎక్కడికి. రిలాక్సేషన్‌గా పెట్టాలనుకున్నాం కాబట్టి సో, మనకక్కడ ఏమున్నాయంటే స్ట్రీట్స్‌లో ఎక్కువ సోవెనిర్స్ ఉన్నాయి. జ్యువెల్లరీ ఉంది. బీడ్స్ జ్యువెల్లరీ అలాంటిది, షెల్స్‌వి, పర్ల్స్‌వి ఉంటాయి గదా! మనకి బీచెస్ దగ్గర సేమ్ ఆ స్టైలే అనమాట అవున్నాయి. టీ షర్ట్స్ ఉన్నాయి, డ్రెసెస్ ఉన్నాయి అమ్మాయిలకి. మనకి టూరిస్ట్‌కి వెళ్తే వాళ్ళకి పర్చేస్ చేయడానికి. సో, అవన్నీ ఉన్నాయన్నమాట. మేమేమి పర్చేస్ చేయలేదక్కడ. సో, చూసుకొని వచ్చేసాము. మేము చూసుకొని అంతే ఇంకా. ఆ రోజు వచ్చేసాము. ఆ రోజు కూడా ఫుడ్ పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ బఫే దాంట్లోనే తినేసాము. హోటల్‌లో తినేసిన తర్వాత ఆహ్, నెక్స్ట్ ఆ రోజు ఏం చేసామంటే అలా ఎక్స్‌ప్లోర్ చేసి మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాం. ఆ రోజు ఇండియన్ ఆర్డర్ చేసుకున్నాము. ఇండియన్ తినేసామనమాట లైట్‌గా. మా హస్బెండ్ దోస పెట్టినట్టున్నారు. నేనేమో ఒకళ్ళు సౌత్ ఇండియన్, ఒకళ్ళు నార్త్ ఇండియన్ పెట్టాము. దోస పెట్టారు మా హస్బెండ్. నేనేమో చోలే భటూరే వండితే చోలే భటూరే పెట్టాను. ఈ 2 ఇద్దరం షేర్ చేసుకొని తినేసాము. అండ్ ఫుడ్ కూడా మీరేంటంటే వెళ్ళినప్పుడు కూడా వేరేవి ఎక్స్‌ప్లోర్ చేయండి. ఇప్పుడు ఇద్దరున్నారనుకోండి 2 టైప్స్ పెట్టుకుంటే మనము 2 వెరైటీస్ తిన్నట్టు ఉండిద్ది మనకి. సో, అలా చూస్ చేసుకొని ఫుడ్ కూడా చాలా బావుంది. ఇండియన్ స్టైల్. అంత మంచిది నాకు ఆస్ట్రేలియాలో కూడా దొరకలేదు. బాలీలో అయితే చాలా బావుంది ఇండియన్ ఫుడ్. మన వాళ్ళవి చాలా రెస్టారెంట్స్ ఉన్నట్టున్నాయి అక్కడ. ఫుడ్ క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బావుంది. టేస్ట్ కూడా చాలా బావుంది. సో, ఆ రోజు రిలాక్సేషన్‌కి పెట్టుకున్నాము. సెకండ్ డే అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ డే ఏం చేశారంటే మా హస్బెండ్ బైక్‌ది ఉండిద్ది గదా! ఆ బైక్‌ది ఆహ్, దాన్నేమంటారో నాకు తెలీదు. అది మౌంటైన్ బైక్స్ ఉంటాయి గదా! సో, దానికి వెళ్లారనమాట. ఇద్దరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చన్నారులే కానీ, నేను వెళ్ళాలనుకోలేదు. తను పర్సనల్‌గా ఎంజాయ్ చేస్తారులే అని చెప్పి తనని పంపించేసేసాను. నేను హోటల్‌లోనే ఉన్నాను. నేను హోటల్‌లో ఉండి నేను షాపింగ్‌కెళ్ళాను అక్కడ స్ట్రీట్స్‌లో. నేను బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత సేమ్ ఆయనతోనే మాట్లాడుకున్నాం మేము. ఆయనే తీసుకొచ్చేలాగా మాట్లాడుకున్న తర్వాత
ఆయన తీసుకెళ్లారు పొద్దున్నే సేమ్ 8కి అలానే. అది కూడా ఏంటంటే మనకి ఇంటర్వెల్స్ ఉంటాయి. ఒక 4-5 అవర్స్ మనల్ని బైక్ డ్రైవ్ చేయిస్తారు. అది కూడా ముందే చెప్తారంట. నేను అడిగాను ఎలా ఉండిద్దో. సేమ్ అంతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. అదేంటంటే కొంచెం మౌంటైన్స్ మీదకి మౌంటైన్ బైక్స్ అంటారు గదా! సో, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో, అలాంటివన్నమాట. మా హస్బెండ్ ఇంట్రెస్ట్ ఉంది. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్నారు అది. సో, అది చేస్తానని చెప్పారు. సరే నేను ఆయనకి టైమ్ ఇచ్చేసాను. మీ టైము. అండ్ నేను నా టైం కూడా నేను చూసుకున్నాను. చూసుకొని నేను స్ట్రీట్స్ ఎక్స్‌ప్లోర్ చేశాను. వెళ్ళి చూసుకున్నాను అన్నీ. బావున్నాయి. వాళ్ళతో లోకల్ వాళ్ళతో మాట్లాడాను నేను స్ట్రీట్ వెండర్స్‌తో. అండ్ అక్కడ